ఈ మధ్యలో బాగా ఓవర్ అయిపోతున్నా. దేంట్లో మావయ్య? డ్రింక్ తాగడంలోని. అరే నువ్వు గుణాకన్ కొడుకువే కదా? లేదండి, నేను రాజమౌళి కొడుకునండి. సరే సరే వెళ్ళు. సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనం. ఎందుకు మాయా బాటిల్గా లేరుకున్నాడు వచ్చి సొంత రియాక్ట్ అయిపోయావు? అని నా ఫ్రెండ్ రా. ఫ్రెండ్ అంటున్నావు, ఏమైంది మాయ? మరి చెప్తాను చూడైతే. సర్పంచ్ మల్లికార్జునకి జై. సర్పంచ్ మల్లికార్జునకి జై. సర్పంచ్ మల్లికార్జునకి జై. మల్లికార్జున నాయకత్వం వర్ధిల్లాలి. తమ్ముడు మనకి ఎలాగన్నా ఈసారి ఓటు మనకే రావాలా? మన గుర్తు వచ్చేసి సూపర్ మ్యాన్ గుర్తు, ఓకేనా? వీడు ఓటు విన్నట్టున్నాడు అబ్బా. ఎలా అన్నా మనకే ఓటు రావాలి చూడు. నాకు ఓటకు లేదన్నా. ఓటుకు లేదా? సూపర్ మ్యాన్ గుర్తుకే సూపర్ మ్యాన్ పంచ్ నాగరాజ్ జై. సర్పంచ్ నాగరాజ్ కి నాయకత్వం వర్ధిల్లాలి. నాగరాజ్ నాయకత్వం వర్ధిల్లాలి. నాగరాజ్ తమ్ముడు ఈసారి మన ఫ్లాష్ మ్యాన్ గుర్తుకే ఓటు. వర్ధిల్లాలి. ఫ్లాష్ మ్యాన్ గుర్తుకే మల్లికార్జున నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మల్లికార్జున. అరే మధ్య జరిగింది అయితే ఇదిరా. నాకు ఈ పెదవులు గిదవలు ఏమొద్దురా. మా ఫ్రెండ్ని తీసుకొచ్చుకుంటాం. శివ ఎలా రావు సార్ చెప్పన్నా? అదే నా ఫ్రెండ్ మల్లికార్జున ఉన్నాడు కదా, నీకు తెలుసు కదా. అయితే అప్పుడు 2015 ఎలక్షన్లో గొడవలు అంటే ఇద్దరు శత్రుత్వం పెరిగిపోయి ఇప్పుడు పిచ్చోడు అయిపోయాడు. చాలా బాధగా ఉంది. నేను 2 కోట్లు ఇస్తాను, మంచి ఇల్లు కట్టించేసి ఇచ్చేసి. నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన 2 కోట్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నా. మన ఆస్తి మొత్తం కలిపినా సరే 5 కోట్లు ఉంటుంది, అందులో 2 కోట్లు ఇచ్చేస్తానంటున్నావు. కొద్దిగా ఆలోచించన్నా. ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళి చేయరా, నేను చూసుకుంటాను. ఇదే అన్న ఇల్లు 1,75,00,000 పెట్టి కొనేసాను. ఓకే ఓకే బాగుందా? బాగా ఇప్పుడన్నా బాగా ఉండు. ఆ కష్టపడి బాగా బతుకు. ఇదేటన్నా ఆడికి 2 కోట్లు పెట్టి ఇల్లు కొనియడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదన్నా. అరే పిచ్చోడా, మనం ఈసారి సర్పంచ్గా కాదు పోటీ చేసేది, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మనకి సానుభూతోట్లు కావాలి. నువ్వు ఈ 2 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు. 40 కోట్లు సంపాదించు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే. ది నెక్స్ట్ డే ఏమైందిరా? ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అంటానా. మినిమం లేదన్నా 10 అపార్ట్మెంట్లు ఉన్నాయంట. కొన్ని కోట్లు ఆస్తిపడి అంటానా ఆయన. మరి ఇన్ని కోట్లు ఉన్నాడు అక్కడ బాటిల్ అలా ఎందుకు ఏరుకుంటున్నాడు రా? పాత పగలు మనసులో పెట్టుకొని నిన్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు? రా తీసుకెళ్తాను. అన్నా ఏంటంటే జనం